హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఈరోజు అమరావతిలోని వెంకటేశ్వరపాలెం దగ్గర టీటీడీ నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు చూడటానికి అయితే వెళ్తున్నాం. వీలైనంత వరకు వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి వెళ్తున్నాము. మరి అక్కడ శ్రీరాక్షస్ రోడ్డు వైపు కరకట్ట వైపు నుంచి పంపిస్తారా లేదంటే అటు ఉండవాళ్ళ వైపు నుంచి పంపిస్తారా అన్నది చూడాలి. ఇవన్నీ ఇక్కడ ఎంట్రన్స్ నుంచే లైటింగ్ తో పెట్టి చాలా బాగా పెట్టారు. రోడ్డు మొత్తం లైటింగ్ పెట్టారు చూడండి. ఒక లైక్ అయితే చేసి వీడియో మొత్తం చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నైట్ టైం కదా, ఈ లైటింగ్స్ అంత క్లారిటీగా కనిపిస్తుందా లేదా అన్నది అర్థం కావట్లేదు. నేను చూపిస్తాను. ఎల్ఈడి లైట్స్ కదా, కొంచెం ఇవన్నీ లైటింగ్స్ మొత్తం అయితే కలకల్లాడిపోతుంది. ఎంట్రన్స్ నుంచే వారధ మీద నుంచే లైటింగ్ అయితే పెట్టారు బాగా. ఈ అమరావతి రాజధాని వచ్చిన తర్వాత పునఃప్రారంభం అవుతున్నటువంటి ఫస్ట్ ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే చేస్తున్నారు. ఎప్పుడూ లేనంత ఘనంగా అయితే అమరావతి వెంకటపాలెంలో అయితే చేస్తున్నారు ఈ కళ్యాణాన్ని. అందరూ వచ్చి చూడటానికి కుదరదు కాబట్టి మన అమరావతి ముచ్చట్ల తరఫున వీలైనంత వరకు తీసి మీకు చూపిద్దామని చెప్పి మనం ఇప్పుడు వెళ్తున్నాం. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుందండి. వెహికల్స్ అయితే పంపిస్తున్నారు. కానీ నైట్ టైం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి ఈ రోడ్ లో, ఎందుకంటే సింగిల్ రోడ్డు కదా. ఈ మట్టి కూడా మొన్న ఈ మధ్య పోసారు. ఇదిగండి, మనం అయితే ఇక్కడ శ్రీరాక్షస్ రోడ్డు ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్ చూసుకుంటే బోర్డు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఆహ్వానం అని చెప్పి బోర్డులు అయితే పెట్టారు. మరి ఇప్పుడు వెహికల్స్ డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాయి. కొన్ని చూద్దాం మనం. ఇక చూడండి, మామూలుగా శ్రీరాక్షస్ రోడ్ అంటే కలకళ్ళు ఆడుతుంటది, అది మనకు తెలుసు. ఇప్పుడు ఈ లైటింగ్స్ తో ఇంకా కలకళ్ళు ఆడిపోతుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు. అటు కూడా చూశారు కదా, మొత్తం లైటింగ్స్ తో నింపేశారు. ఈ వెంకటేశ్వరపాలెం మొత్తం కలకళ్ళు ఆడిపోతుంది. ఇదండి, ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్స్ కూడా అయితే పెట్టారు. మీకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిపోయినా కానీ మీకు అక్కడ చూపిస్తాను. స్క్రీన్స్ లోనే ఇంకా కొంచెం మన క్లారిటీగా చూడొచ్చు దగ్గరగా. ఇది వచ్చేసామండి మనం గుడి దగ్గరికి అయితే. కానీ 2 wheelers అయితే పార్కింగ్ ఇటైతే ఇచ్చినట్టున్నారు. చూద్దాం. జనరల్ పార్కింగ్, ఓకే. ఇది కొంచెం యువతలు పెట్టుకొని మనం వెళ్ళొద్దాం. నిండిపోయిందండి పార్కింగ్ మొత్తం ఇదంతా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారో కానీ ఇంత బాగా చేశారు.
పార్కింగ్ కే చాలా దూరం రావాల్సి వస్తుంది. మీకు ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మనమైతే ఇక్కడ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాం. జనం అయితే భారీగా వస్తున్నారండి. ఇవి ఎంత ఈ కార్లు పార్కింగ్ మొత్తం ఇది చూసారు కదా. కళ్యాణం అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ స్క్రీన్లు అక్కడ వెళ్ళి చూడటానికి ప్లేస్ లేకపోయినా సరే మొత్తం స్క్రీన్లు అయితే పెట్టారండి. మీకు చూసుకోవచ్చు, చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. సీఎం గారు కూడా అయితే వచ్చేసారు. చాలాసేపు అయితే అవుతున్నట్టుంది. మీకు లోనికి వెళ్ళి చూపిస్తాను, ఒకసారి లోనికి వెళ్ళి చూపిస్తానండి. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ స్టేజ్ అయితే చూసారు కదా, ఎంతో చివర కరెక్ట్గా గుడి ఎదురుగా అయితే ఉంది. కానీ జనం చూసారు ఎలా ఉన్నారో. ఇసుకేస్తే రాన జనం అయితే ఉన్నారండి. ఇటు పక్క కూడా మొత్తం నిండిపోయారు స్టేజ్ మొత్తానికి. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే పెట్టారు. చూడండి, ఇక్కడ వెంకటపాలెంలోని కళ్యాణం చూడటానికి జనం ఎక్కడెక్కడో నుంచి అయితే వచ్చారు.
दुर्गा पद्मावती समेत Never
ఫ్రెండ్స్ చూశారు కదండి, ఇదండి అమరావతిలోని వెంకటపాలెం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎంటైతే చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడికి వచ్చిన వారికి కూడా మజ్జిగ ప్యాకెట్లు అలానే తినడానికి పలహారాలు కూడా పెడుతున్నారండి.